లలిత కళా పరిషత్ నందు శ్రీ కళా భారతి చేనేత హస్తకళా మేళాను హస్తకళా చేనేత కళాకారుల సంఘం అధ్యక్షులు ప్రసాదరావు, కార్యదర్శి గోపీనాథ్, లలిత కళా పరిషత్ కార్యదర్శి పద్మజలు ప్రారంభించారు. చేనేత కళాకారులకు జిల్లాలోని ప్రతి ఒక్కరూ చేయూతనందించి వారి వస్త్రాలను కొనుగోలు చేయాలని లలిత కళా పరిషత్ కార్యదర్శి పద్మజ పేర్కొన్నారు. గురువారం లలిత కళా పరిషత్ నందు శ్రీ కళా భారతి చేనేత హస్తకళా మేళాను ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా శ్రీ కళా భారతి హస్తకళ చేనేత కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ప్రసాదరావు, కార్యదర్శి గోపీనాథ్, లలిత కళా పరిషత్ కార్యదర్శి పద్మజలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మజ మాట్లాడుతూ అందరికీ తక్కువ ధరలో అందుబాటులో శ్రీ కళా భారతి చేనేత వారు లలిత కళా పరిషత్ నందు ఉంచటం జరిగిందని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. చేనేత కళాకారులు ఆదుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రసాదరావు మాట్లాడుతూ మహిళలకు నచ్చే రీతిలో వివిధ రకాల గద్వాల్, వెంకటగిరి చేనేత వస్త్రాలు, హైదరాబాద్ ముత్యాలతో పాటు వివిధ రకాల ఆహార పదార్థాలను కూడా ఉంచటం జరిగిందన్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరచి ఉంటుందన్నారు. ప్రవేశం ఉచితమని, ఈ హస్తకళా వస్త్రాలు అమ్మకం ఈ నెల 24వ తేదీ వరకు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రామ్, గోవింద్, అస్లాం, బాషా కళాకారులు పాల్గొన్నారు. నమస్తే సార్, విజయ్ అట్లా చూపిపోదండి. అట్లా కొద్దిగా అట్లా ఉండండి. ఆయన ఇట్లా ముందుకే అట్లా అట్లా ఉన్నానా సార్, అట్లా ఉన్నాను సార్. అక్క పద్మాక. అనంతపురం ప్రజలందరికీ నా యొక్క నమస్కారము. మరి కళాభారతి చేనేత హస్తకళా మేళ అనంతపురం నందు లలిత కళా పరిషత్ నందు 6 నుంచి అంటే ఈరోజు స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి 24 వరకు ఉంటుంది. మనందరికీ తెలుసు, మన యొక్క చేనేత అనేది మన పట్టుబొమ్మ మన దేశానికి. అలాంటి చేనేత కార్మికులను మనందరూ కూడా ప్రోత్సహించవలసి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మరి చేనేత కళ దినోత్సవం సందర్భంగా కళాకారులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, గవర్నమెంట్ వాళ్ళు కూడా వీళ్ళు చాలా ప్రోత్సాహం చేయవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉందని చెప్తూ, మరి ఇలాంటివన్నీ కూడా హస్తకళలు మనం చూస్తున్నాం. చేతితో వీళ్ళు చేసేటువంటి ఇది మెషిన్ ఏదైనా చేయొచ్చు, కానీ ఒక చేతితో చేయాలంటే ఎన్నో రోజులు పడుతుంది. కాస్ట్లీ ఉన్నప్పటికీ కూడా ఇవి చాలా డిఫరెంట్ కాబట్టి వీటిని కూడా కొనాల్సిన బాధ్యత, వీళ్ళని మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తూ, అనంతపురంలో ఉన్నటువంటి మహిళా మండలందరూ కూడా నా రిక్వెస్ట్, ప్లీజ్ మీరందరూ వచ్చి దీన్ని పర్చేస్ చేయవలసిందో కోరుతున్నాం. మంచి తక్కువ రేట్లకే మనకు వస్తున్నాయి. నేను చూశాను, ఇప్పుడే మిగతా అంతా కంపేర్ చేస్తే తక్కువగానే ఉన్నాయి. సో
శ్రీ కళాభారతి హస్తకళా చేనేత కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అనంతపూర్ నగరంలో లలిత కళా పరిషత్తులో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అఖిల భారత హస్తకళా చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదర్శనలో మన రాష్ట్రం నుంచే కాకుండా దేశవ్యాప్తంగా సుమారుగా 6-7 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కళాకారులు తాము తయారు చేసినటువంటి ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో ఉంచారు. ఈ ప్రదర్శన ద్వారా ఏంటంటే కళాకారులు నేరుగా తమ ఉత్పత్తులను విక్రయం చేయడం వల్ల మంచి క్వాలిటీ అతి తక్కువ ధరలకే చేనేత వస్త్రాలు లభిస్తూ ఉంటాయి. ఇందులో మన ఆంధ్రప్రదేశ్ నుంచి మంగళగిరి, చీరాల, వెంకటగిరి, అలాగే తెలంగాణ నుంచి వచ్చినటువంటి పోచంపల్లి, గద్వాలు, నారాయణపేట, బీహార్ నుంచి వచ్చినటువంటి బాగల్పూర్ శారీస్, జమ్మూ కాశ్మీర్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి ఇలా సుమారుగా 5-6 రాష్ట్రాల నుంచి వచ్చి కళాకారులు ఈ ప్రదర్శనలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మా ప్రదర్శనను ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇంతకుముందు మా ఈ అనంతపురం పట్టణంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాము. దీన్ని అనంతపురం ప్రజలు సందర్శించి మా యొక్క ప్రదర్శనను ప్రోత్సహించి మా యొక్క కళాకారులను ప్రోత్సహిస్తారని ఆదరిస్తారని కోరుకుంటున్నాం.